everyone, a warm welcome to all. అందరికీ నమస్కారం. మరైతే ఫ్రెండ్స్ మన పంచతంత్ర కథలో విగ్రహం చెప్పుకుంటున్నాం. ఇక దాంట్లో కొంగని నెమలి దగ్గరికి తీసుకెళ్లి కట్టేసి పెడతారనమాట. అయితే మిగతా పక్షులు కొంగని వాళ్ళ రాజైన హంసని ఎప్పుడు దూషిస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళ మధ్య మాట పెరిగి యుద్ధం దాకా తీసుకొచ్చింది. ఇక ఈ యుద్ధ సమాచారం చెప్పడానికి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి రాయబారిగా వెళ్తారు కదా. ఇక ఈ నెమలి రాజ్యంలో ఎవరి దూతగా వెళ్ళాలి అని వెతుకుతూ ఉన్నారు. అయితే ఇక ఆ రాజ్యానికి మంత్రి అయిన గద్ద మనం చిలుకని పంపుదాం అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ రాజ్యానికి రాజైన నెమలి సరే చిలుకని పంపించండి అని చెప్తుంది. అప్పుడు ఆ చిలుక కూడా ఒక పేరు ఉంటుంది కదైతే దాని పేరు అరుణముఖుడు. ఇక ఆ అరుణముఖుడు నెమలి ముందు వచ్చి వాలి మహారాజా ఇతడు దుష్టుడు అంటే కొంగని ఉద్దేశించి చెప్తుంది. కొంగ వేరే రాజ్యం నుంచి వచ్చింది కదా కాబట్టి కొంగని ఉద్దేశించి చెప్తుంది. మహారాజా ఇతడు దుష్టుడు, ఇక ఇతడు నమ్మి నేను దూతగా వెళ్ళలేను, ఇతను నన్ను దారిలో చంపేస్తాడు. పూర్వం ఇలాగే హంస కాకి స్నేహంగా ఉండేవి, కానీ కాకి దుష్ట చర్యల వల్ల హంస తన ప్రాణం మీద తెచ్చుకుంది అని చెప్తుంది. అప్పుడు నెమలి ఆ కథ ఏంటని చాలా ఆసక్తిగా అడుగుతుంది. ఇక చిలుక ఆ కథని చెప్పడం మొదలు పెడుతుంది. ఇక ఆ కథ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఆ కథ ఏంటి? ఆ కథ అంటారా, ఒక అడవి ఉంది. ఇక ఆ అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా పక్షులు అనేవి నివసిస్తాయి. ఇక ఆ పక్షుల్లో ఒక కాకి ఇంకా హంస కొంచెం స్నేహంగా మెలుగుతూ ఉండేవి. హంసకేమో కాకి దుర్బుద్ధి అస్సలు నచ్చేది కాదు, కానీ ఒకే చెట్టు మీద నివసిస్తున్నారు కదా కాబట్టి కొంచెం స్నేహంగా మెలగాలని చెప్పేసి కాకితో కొంచెం స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉండేది హంస. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ బాటసారి వెళ్తూ ఉన్నాడు ఆ అడవి గుండా. అయితే ఎండ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఊరికనే అలసిపోతాం. ఇక అలసిపోయిన బాటసారి ఈ హంస కాకి నివసిస్తున్నారు కదా ఆ చెట్టు కిందకు వచ్చి పడుకున్నాడు అనమాట. అంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కిందకి వచ్చాడు. అయితే ఎండ మాత్రం బాటసారి ముఖం మీద పడుతుంది. ఇక బాటసారికి ఏమో నిద్ర రావట్లేదు. అటు ఇటు ఊరక చిరాగ్గా మసులుతూ ఉన్నాడు బాటసారి ఆ చెట్టు కింద పడుకొని. ఇది గమనించిన హంస సరే పాపం పోనీ అని చెప్పేసి ఆ కొమ్మ మీద వాలి ఆ బాటసారి నిద్రిస్తున్న కొమ్మ మీద ఎండ పడకుండా దాని రెక్కలు అడ్డు పెడుతుంది. రెక్కలు అడ్డు పెడితే ఇంకా ఎండ పడదు కదా కాబట్టి బాటసారి హాయిగా నిద్రపోతాడు. ఆ తర్వాత అప్పుడే కాకి అక్కడికి వచ్చింది అనమాట. బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చింది. ఇక బాటసారి సుఖంగా నిద్రపోవడం చూసి కాకి ఓర్వలేకపోయింది. ఇక ఆ ఓర్వలేని కాకి ఆ బాటసారి మీద ఆ పడుకొని నిద్రపోతున్న బాటసారి మీద రెట్ట వేస్తుంది. ఆ దానికి బాగా కోపం వచ్చేసి, అంటే ఇప్పుడు ఆ బాటసారికి నిద్రభంగం అయింది కదా కాబట్టి చాలా కోపంతో లేచి చూస్తే ఆ చెట్టు మీద హంస కనపడింది. ఈ హంస ఈ పని చేసి ఉంటుంది అని చెప్పేసి బాణం తీసుకొని ఆ హంసని చంపేస్తాడు. ఈ కథ ఇక అరుణముఖుడు ముగిస్తాడంటే చిలుక నెమలికి చెప్పడం ముగిస్తుంది. కాబట్టి మహారాజా దుష్టుడిని ఎప్పటికీ నమ్మకూడదు అని చెప్తుంది. అప్పుడు కొంగ అది విని ఆశ్చర్యపోయి, మీరు నన్ను దుష్టుడు అని అంటున్నారా? మా మాటలు చూసి నీకు అలా అనిపిస్తుందా? నేను నిజంగా అంత దుష్టురాలినా అని కొంగ అడుగుతుంది. అప్పుడు చిలుక చెప్తుంది, అవును, నీ మాట తీరి చూస్తే అర్థం కావట్లేదా? మా రాజ్యంలోకి మమ్మల్ని వచ్చి మమ్మల్ని నిందిస్తావా అని మిగతా పక్షులని మళ్ళీ దూషించడం మొదలుపెట్టాయి. ఇక చిలుక అందరిని ఆపేసి తను మాట్లాడుతుంది. ఇప్పుడు నీ నోటి దురుస్తనం వల్లనే ఇప్పుడు ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల దూతగా నేను వస్తా అని చిలుక చెప్పింది. సరే మరి ఆ తర్వాత ఏమవుతుంది? ఇక యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంటే యుద్ధం జరగబోతుంది కదా, ఎలా జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరైతే ఆల్ కిడ్స్ ప్లాన్ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరైతే ఫ్రెండ్స్ మరి తర్వాత ఏం జరగబోతుందో చెప్పడానికి రేపు ఉదయం 10 గంటలకు తర్వాత అంటే ఈ విగ్రహంలోని తర్వాత కథను చెప్పడానికి మేము ముందుంటాను. అంతవరకు బాయ్. నేను మీ ఫ్రెండ్.